ప్రపంచాన్ని వణికిస్తున్న అనేక ఆరోగ్య సమస్యల్లో అత్యంత ప్రధానమైనదిగా గుర్తించబడిన క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేనట్టే రోగం ముదిరిన తర్వాత వైద్యం అంతంత మాత్రంగానే ఉంటుందన్నది వైద్యుల మాట. ముందుగా గ్రహించి సరైన వైద్యం తీసుకుంటే తప్పకుండా నయమవుతుందంటున్న డాక్టర్ ప్రదీప్తో జీటీవీ చిట్ చాట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి మహమ్మారి క్యాన్సర్. ఈ క్యాన్సర్ని గుర్తించడం ఎలా, నిర్మూలించడం ఎలా అన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రదీప్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి ఈ మహమ్మారి నిర్మూలనకు వైద్యం ఏ విధంగా తోడ్పడదిస్తుంది, ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, ఎలా గుర్తించాలనే విషయం మీద అయితే కనుక ఈరోజు ప్రదీప్ గారు మనతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రదీప్ గారు, క్యాన్సర్ అనేటువంటిది అసలు మనుషులకు ఏ విధంగా సోకే అవకాశం ఉంది? ఓకే, సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్న అయితే కనుక, క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు. క్యాన్సర్లో ఒక 1000 రకాల జబ్బులు ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క క్యాన్సర్ రావచ్చు. అన్ని క్యాన్సర్లకి కారణాలు వేరు. ప్రస్తుతం ఈరోజు మనం కోలాన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే పెద్ద పేగు క్యాన్సర్ గురించి. దానికి ఏంటి కారణాలు అనే దాని గురించి నేను వివరిస్తాను. అయితే ఈ కోలాన్ క్యాన్సర్ అనేది మనం పెద్ద పేగు క్యాన్సర్గా వర్ణిస్తాం. పెద్ద పేగులో క్యాన్సర్ రావాలంటే యూజువల్గా మన ఆహార అలవాట్ల మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఏం తిన్న ఆహారం అంతా కూడా చివరికి ఎక్కడికి వెళ్తుంది? పెద్ద పేగుకి వెళ్తుంది. దాని నుంచే బయటికి రావాలి. అయితే మన ఆహారంలో కొన్ని రకాల పదార్థాల వల్ల పెద్ద పేగులో ఉన్న లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ కణాలు దెబ్బతిని క్యాన్సర్గా మారచ్చు. ముఖ్యంగా ఇది రెడ్ మీట్ తినే వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రెడ్ మీట్ అంటే అది మటన్ అవ్వచ్చు, బీఫ్ అవ్వచ్చు, పోర్క్ అవ్వచ్చు. వీటి వల్ల ఈ పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి రెడ్ మీట్ ఎక్కువగా ఇదివరకు పాశ్చాత్య దేశాల్లో తినేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో కూడా కొంచెంగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ఒక కారణం అవ్వచ్చు. అది కాకుండా మన పొల్యూషన్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువసేపు నిల్వ ఉంచింది తినడం వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా గుర్తించవచ్చు అసలు పెద్ద పేగులో క్యాన్సర్ అనేటువంటిది ఉన్నది అని చెప్పి ఏ విధంగా గుర్తించవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అనేది ఒక గడ్డలాగా ఉంటుంది. దానివల్ల నొప్పి కూడా రాదు. అయితే మన శరీరం అనేది మన శరీరంలో ఏమైనా బయట చర్మం మీద వచ్చినా లేకపోతే మన నోట్లో వచ్చినా మనకి వెంటనే ఆ గడ్డ అనేది తెలుస్తుంది. నొప్పి లేకపోయినా గడ్డ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పెద్ద పేగు అనేది లోపల ఎక్కడో ఉంది. దాని లోపల ఏమన్నా కురుకుంటే ఎవ్వరికీ తెలియదు. అది పెరిగి పెద్దదయ్యి వేరే చోట స్ప్రెడ్ అయినంత వరకు చాలాసార్లు తెలియదు. అయితే ఇప్పుడు మనకి రకరకాల టెక్నాలజీస్ వచ్చినాయి. ఆ టెక్నాలజీ ఏంటంటే చిన్న గొట్టం మనం పెద్ద పేగులో పెట్టి కెమెరాలో చూడడం అనేది మనం కొలనోస్కోపీగా వర్ణిస్తాం. సో మనం అందరికీ కనుక ఈ పెద్ద పేగులోకి ఈ గొట్టం పంపించి కెమెరాతో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఎలాంటి కురుకున్నా కూడా మనకు కనిపించేస్తుంది. అయితే ఈ టెస్ట్ అందరికీ చేయమని అయితే మనం సజెస్ట్ చేయం. ఎవరికైతే ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉందో, అంటే ఈ క్యాన్సర్ అనేది యూజువల్గా 45-50 ఏళ్ళ తర్వాతే వస్తుంది కాబట్టి ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి చేయించుకోవడం మంచిది ఈ టెస్ట్. ఒకవేళ ఏమైనా కురుపు ఉంది అప్పుడే మొదలవుతుందని తెలుసుకుంటే అక్కడ మనం కట్ చేస్తే అక్కడితో మనకి ట్రీట్మెంట్ అయిపోయినట్టే. సార్, అది గుర్తించడం అంటే ఇప్పుడు కురుపు ఉన్నది, లోపల పేగులో కురుపు ఉందన్న విషయం గుర్తించడం కూడా కొంచెం కష్టం. అంటే అది పెయిన్ రాదని కూడా చెప్తున్నారు. కానీ ఏ విధంగా అది ప్రాబ్లం ఉందని చెప్పి ఏ విధంగా గుర్తించాలి? సో దానికోసమే మనం ఆ గొట్టం పరీక్ష చేయాలని మనం సజెస్ట్ చేస్తాం. గొట్టం పరీక్ష అంటే నా ఉద్దేశం తెలుగులో చెప్తున్నాను కానీ దాని పేరు కొలనోస్కోపీ అంటాం. కొలనోస్కోపీ అంటే మన ఒక పైప్ లాగా ఉంటుంది పరికరం. ఆ పైప్ ఎడ్జ్లో కెమెరా ఉంటుంది అనమాట. ఆ కెమెరాని మనం ఆ పైపు మన మోషన్ ద్వారం ద్వారా లోపలికి పంపిస్తాం. అలా మనం పెద్ద పేగ అంతా కూడా ఆ పైపు వెళ్తుంది అనమాట. సో వెళ్తున్నప్పుడు కెమెరా లోపల ఉంటుంది కాబట్టి మనకి బయట టీవీలో లోపలంతా ఏముందో కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అంతా 3D ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏమైనా మామూలుగా ఉండాల్సిందేలాగా కాకుండా ఏమైనా కురుపులాగా కానీ, బ్లీడింగ్ కానీ ఏమైనా అవుతుంది అని మనం గుర్తించినట్లయితే అక్కడి నుంచి మనం శాంపుల్ కట్ చేసి ఆ కెమెరాకే మనకు ఒక బ్లేడ్ కూడా ఉంటుంది అనమాట. ఆ బ్లేడ్తో మనం ఒక శాంపుల్ తీస్తాం. అక్కడ శాంపుల్ తీసి మనం బయటకు వచ్చేస్తాం. ఆ శాంపుల్ని మనం మైక్రోస్కోప్లో చూస్తాం. ఆ మైక్రోస్కోప్లో మనకి ఇది క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని మనకి కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా మనం పేషెంట్ని చిన్న ఆపరేషన్కి సబ్జెక్ట్ చేసి ఏ పేగులో అయితే మనకి ఈ కురుపు కనిపించిందో ఆ పేగు వరకు మనం కట్ చేస్తాం. సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి సార్? సిమ్టమ్స్, సో ఇందాక మనం చెప్పింది ఏంటంటే ఏ ఇబ్బంది లేని వాళ్ళకి మనం కొలనోస్కోపీ చేయడం.
సిమ్టమ్ అంటే పేషెంట్కి ఆల్రెడీ ఇబ్బంది ఉందని. సో ఇబ్బందులనే మనం సిమ్టమ్గా చెప్తాం. సో ఇబ్బందులు ఎలా రావచ్చు? సో ఇప్పుడు అక్కడ కురుపు ఉందని చెప్పాం. పెద్ద పేగులో కురుపు ఉంటే ఆ కురుపు నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు. బ్లీడింగ్ అయ్యి ఎక్కడి నుంచి రావాలి? అది బయటికి మోషన్లోనే రావాలి. సో మోషన్లో బ్లడ్ పడుతుందంటే ఖచ్చితంగా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే అది పెద్ద పేగు క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో బ్లీడింగ్ అనేది ఫస్ట్ పాయింట్. ఒక్కోసారి పేగులో కురుపు బాగా పెద్దగా అయిపోతుంది అనుకోండి, మరి పేగు అనేది కూడా ఒక పైపే కదా, అందులోంచి మనకు మోషన్ రావాలి. ఆ కురుపు పెద్ద అయిపోతే ఏమవుద్ది? ఆ పేగుని బ్లాక్ చేసేస్తుంది. మరి మోషన్ అప్పుడు అవుతుందా? బాగానే అవ్వదు. సో మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే మలబద్ధకం బాగా ఎక్కువగా ఉంటుంది, 5-6 రోజులకు కానీ మోషన్ అవ్వట్లేదు, కడుపు నొప్పి వస్తుంది ప్రతిసారి అంటే ఖచ్చితంగా మనం ఇది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి ఒక్కోసారి కంటిన్యూస్గా ఏం తిన్నా లూజ్ మోషన్స్ లాగా కూడా అవుతూ ఉండొచ్చు అనమాట. సో అంటే అక్కడ మోషన్ దారిలో ఈ కురుపు ఉండడం వల్ల మాటికి మోషన్ లేకపోయినా కూడా మన పేగు కదులుతూ ఉంటుంది. దానివల్ల ఊరికినే మోషన్ అవుతున్నట్టు ఉంటుంది కానీ మోషన్ ఏమీ రాదు. సో అలా ఉన్నప్పుడు కూడా మనం ఇది చూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రక్తం ఎలా స్లోగా పోతూ ఉంటే ఏమవుద్ది? ఒక్కోసారి రక్తం కనిపించదు మనకు మోషన్లో. తక్కువ బ్లడ్ మోషన్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఒకసారి కనిపించదు. కానీ మనిషికి ఏమవుద్ది? రక్తం అలా లీక్ అయిపోవడం వల్ల నీరసం అయిపోతాడు. సో అంతా బాగానే తింటున్నాడు, ఫుడ్ కూడా బాగానే తింటున్నాం, అయినా కూడా బ్లడ్ తగ్గిపోతుంది, కంటిన్యూస్గా బ్లడ్ కూడా పెట్టించుకుంటాం మళ్ళీ తగ్గిపోతుంది అంటే అలాంటి సందర్భాల్లో కూడా మనం ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ఒక కోలాన్ క్యాన్సర్లో మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సార్ ఇది వయసు తారతమ్యం లేకుండా వస్తుందా, లేదంటే వయసుకు సంబంధించి చిన్నపిల్లలు కూడా చాలా జంక్ ఫుడ్స్ తినే కాలంలో ప్రస్తుతం ఉన్నాం సార్? అంటే జంక్ ఫుడ్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. కరెక్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ తింటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈరోజు వెళ్ళి ఏదో జంక్ ఫుడ్ తింటే నాకేం క్యాన్సర్ రేపు రాదు. ఈ ఫుడ్ లేకపోతే మన ఈ రెడ్ మీట్ ఎంతో కాలం 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా తింటే అప్పుడు అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జంక్ ఫుడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? చిన్న వయసులోనే స్టార్ట్ అవుద్ది. సో పిల్లలు తింటారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దీని యొక్క ప్రభావం అప్పుడు కనిపిస్తుంది అనమాట. సో అందుకే యూజువల్గా కోలాన్ క్యాన్సర్ మనం 20-30 ఏళ్ల వయసులో మనం చూడడం ఎక్కువగా మనం చూసేది 40 ఏళ్ళు పైబడే చూస్తాం. కానీ దానికి కారణం 40 ఏళ్ళ తర్వాత వచ్చిన అలవాట్లు కాదు, మనం చిన్నప్పుడు ఉన్న అలవాట్లే దానికి కారణంగా మనం అర్థం చేసుకోవాలి. సో చిన్నపిల్లల్లో జంక్ ఫుడ్ తింటారు కానీ దాని యొక్క ప్రభావం మనకి 40-50 ఏళ్ళ తర్వాత పడుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో చూస్తే కనుక ఎక్కువగా క్యాన్సర్ అంటే ప్రజలు ఇంకా అది మరణ శాసనంగా భావిస్తూ వెళ్తున్నారు సార్. దీని గురించి మేము ఒక వైద్యుడిగా మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిజంగా మీరు అన్నట్టు అందరూ క్యాన్సర్ అనగానే ఇంకా వాళ్ళ జీవితం ఎండ్ అయిపోయింది, క్యాన్సర్ అని పదం వినగానే జీవితం ఎండ్ అయిపోయింది. ఇది ఎందుకు అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇదివరకు రోజుల్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏమి ఉండేది కాదు. సో ఈ విషయాన్ని ఆబ్వియస్గా మన సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఒక ఆయుధంగా వాడుకుంటారు అనమాట. అంటే ఒక పేషెంట్లో జనాల్లో ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఈ ఒక క్యారెక్టర్కి క్యాన్సర్ వచ్చిందనో లేకపోతే ఇలా వచ్చిందనో చేస్తారు. అలాగే ఇదివరకు రోజుల్లో ఒక 20-30 ఏళ్ల క్రితం క్యాన్సర్ వచ్చిందంటే చాలా భాగం చనిపోయే అవకాశం ఎక్కువ ఉండేది ట్రీట్మెంట్ లేక. సో ఇప్పటికి అది జనాలకి ఏంటంటే అందరికీ కూడా మనం ఓకే క్యాన్సర్ వస్తే మనం చనిపోతాం కదా అనే నానుడే ఎక్కువ ఉండిపోయింది. ఎంతలా అంటే నేను ఇందాక కూడా మీకు చెప్పాను, హార్ట్ అటాక్ వచ్చిందండి అంటే కూడా మా అంత రియాక్ట్ అవ్వం. ఎవరన్నా రిలేటివ్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చిందండి ఆయనకి అంటే అప్పుడు ఎలా ఉంది, స్టెంట్ వేసారా, బాగానే ఉందా అంటాం కానీ అయ్యో ఏంటి అని అంత కంగారు పడు. బట్ అదే క్యాన్సర్ అనగానే ఇంకా అందరూ కంగారు పడి వాళ్ళు ఫోన్ చేసి పరామర్శించాలి ఇంటికి వెళ్ళి అంటే అది కంప్లీట్గా నయమైపోయే జబ్బు అయినా కూడా అంత భయపడుతూ ఉంటారు. ఇది కేవలం మన సొసైటీలో ఉన్న ఒక అపోహ నానుడి మాత్రమే, ఏదో ఒక రోజుల్లో కాదు. ఎస్పెషల్లీ మనం త్వరగా కనిపెట్టినట్లయితే 100% నయం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ కోలాన్ క్యాన్సర్ ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద క్యాన్సర్ మనం మాట్లాడుకున్నాం, త్వరగా కనిపెడితే 10లో 9 మందికి మనం కంప్లీట్గా నయం చేయొచ్చు మళ్ళీ వెనక్కి రాకుండా. సో అందుకే నేను ఇది బీపీ షుగర్ అయితే మన జీవితంతో ఉంటుంది ట్రీట్మెంట్ వాడేది. కోలాన్ క్యాన్సర్ అయితే అలా కాదు, త్వరగా డిటెక్ట్ చేస్తే అక్కడితో సర్జరీ అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోతే ఇంకా తర్వాత మళ్ళీ ఇంత మునుపట్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు అంతే. దానివల్ల ఇబ్బంది అయితే ఏం పడరు. సమాజానికి ఒక వైద్యుడిగా మీరు క్యాన్సర్పై ఇచ్చే సలహా సూచనలు ఏమైనా ఉన్నాయి సార్? క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. మీరు కనుక దాన్ని త్వరగా కనిపెట్టినట్లయితే కంప్లీట్గా నయమైపోతుంది. చాలామంది కంప్లైంట్స్ ఉన్నా కూడా మొహమాటంతోనో లేకపోతే నిర్లక్ష్యంతోనో లేటుగా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అలా మాత్రం చెయ్యొద్దు.
సెకండ్ థింగ్, క్యాన్సర్ అని వినంగానే రకరకాల అంటే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తారనో కీమో చేస్తారనే భయంతో కూడా చాలామంది నయం అయిపోయే స్టేజ్లో ఉన్న వేరే వేరే ట్రీట్మెంట్లకి వెళ్తూ ఉంటారు. ఏదైతే మనకి ఆధారాలు లేని ట్రీట్మెంట్లకి యూట్యూబ్ ద్వారా వీడియోస్ చూసో లేకపోతే పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పారనో వేరే వేరే ట్రీట్మెంట్లకి వెళ్ళి అది బాగా పెరిగిపోయి మా దగ్గరికి మళ్ళీ ఏమీ నయం చేయలేని స్థితిలో వస్తుంటారు. అది కూడా చెయ్యొద్దు. మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా మీ డాక్టర్ని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఏంటి మీకున్న సందేహాలన్నీ ఏమి మోవటం లేకుండా అడిగి తెలుసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా నయం అయిపోద్ది. ఎలాంటి చిన్న సిమ్టమ్ కూడా మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. మా ఒక పేషెంట్ ఇలాగే పేవు క్యాన్సర్తో నాకు బాగా గుర్తు. ఇప్పటికి కూడా ఆవిడకి 3 సంవత్సరాల నుంచి ఆవిడకి మోషన్లో బ్లడ్ పడుతుంటే వాళ్ళ పాప డెలివరీకి వెళ్ళాలి, వాళ్ళ పాప ప్రెగ్నెంట్, మళ్ళీ ఈ ప్రాబ్లం చెప్తే ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి 3 సంవత్సరాల పాటు ఆవిడ చెప్పలేదు. దానివల్ల అది బాగా పెరిగి ముదిరిపోయింది అనమాట. అదే ముందే చెప్పుకుంటే ఆవిడ కంప్లీట్గా నయం చేసేవాళ్ళం. సో అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అలా మాత్రం జరగడానికి వీల్లేదు. మనం ఇన్ని ట్రీట్మెంట్లు పెట్టుకొని ఇంత బాగా క్యూర్ చేసే అవకాశం ఉన్నా కూడా పేషెంట్ మన దగ్గర దాకా రాకపోతే అది డాక్టర్గా నేను కూడా చాలా బాధపడతాను. డెఫినెట్లీ. చూసాం కదా, క్యాన్సర్ మహమ్మారిని తప్పకుండా నిర్మూలన చేయొచ్చు. ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాదు. గత రోజులతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్లో మాత్రం ఇది కంపల్సరీగా క్యూరబుల్ డిసీజ్ అయితే తప్ప ఎవరు కూడా ప్రాణాంతకంగా మాత్రం భావించొద్దని చెప్తున్నారు. కాకపోతే ముందస్తుగా గుర్తించి ఎక్కడ ఏ సిమ్టమ్స్ వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందుగా వైద్యుల సలహా మేరకు అయితే కనుక కొన్ని పరీక్షలు చెప్తున్నారు. పరీక్షలు చేయించుకుంటే కనుక తప్పనిసరిగా ఈ క్యాన్సర్ మహమ్మారిని అయితే కనుక ఈ ప్రపంచం నుంచి కూడా పారిద్రోలొచ్చు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పి డాక్టర్ ప్రదీప్ గారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే పెద్ద పేగులో వచ్చినటువంటి క్యాన్సర్ ఉందో దాన్ని ముందస్తుగా గుర్తిస్తే, అంటే మలం నుంచి వచ్చే రక్తం ద్వారా కానీ గుర్తించినట్లయితే కనుక తప్పనిసరిగా అది కూడా తమ వైద్యులు సహకారం అయితే తప్పని కూడా క్యూర్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రదీప్ గారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గవర్నమెంట్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.